హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో ఎల్జీ డిష్ వాషర్ గురించి అయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పాలనుకుంటున్నానండి. ఇది ఎల్జీ డిష్ వాషర్ అండి. 14 ప్లేస్ డిష్ వాషర్ అనమాట. డిష్ వాషర్లో టైప్స్ ఉంటాయి. 18 ప్లేస్, 12 ప్లేస్, 13 ప్లేస్, 14 ఇంకా 15 ప్లేస్ డిష్ వాషర్స్ అనే టైప్స్ ఉంటాయి అన్నమాట. నేనైతే 14 ప్లేస్ తీసుకున్నానండి. దీంట్లో 2 ర్యాక్స్ ఉంటాయి. ఇది పైన ర్యాక్ అనమాట. ఆ పైన ర్యాక్కి చూసారా ఇలా ఫ్యాన్ లాగా ఆ వీల్స్ ఉంటాయి అన్నమాట. వీల్స్కి అయితే హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ నుంచే మనకు వాటర్ అయితే ఈ మనం పెట్టే సామాన్ల మీద ఫోర్స్గా స్ప్రే అవుతుందన్నమాట. ఇది డౌన్లో ఉండే ర్యాక్ అండి. ఇది కంప్లీట్ మూవబుల్ అనమాట. ఇది బయటకు కూడా వచ్చేసింది, కంప్లీట్గా తీసేయచ్చు అనమాట దీని లోపల ఇలా స్టాండ్స్ ఉంటాయి. కంప్లీట్లీ అడ్జస్టబుల్ స్టాండ్స్ అండి. ఇది ఎల్జీ డిష్ వాషర్లో మాత్రమే ఈ ఫీచర్ అయితే ఉంది మనకు. ఇది మనం ప్లేట్స్ ఉన్నప్పుడు ప్లేట్స్ పెట్టుకోవచ్చు, లేదన్నప్పుడు ఏదైనా పెద్ద పాత్రలు ఏవైనా ఇక్కడ బోర్లించి పెట్టుకోవాలన్నమాట. డిష్ వాషర్లో సామాన్లన్నీ ఎటు పడితే అటు వేయకూడదండి, అన్నీ బోర్లిచ్చే పెట్టాలి. కింద డౌన్లో ఉండే ఫ్యాన్లు ఉన్నాయి కదా, వాటికి ఉండే హోల్స్ నుంచి వాటర్ అయితే ఫోర్స్గా స్ప్రే అవడం వల్ల మనకి బౌల్స్ ఇలాంటివన్నీ క్లీన్ అవుతాయి అన్నమాట. అలా క్లీన్ అవ్వాలంటే మనం కంప్లీట్గా అన్ని బోర్లే పెట్టాలి. నార్మల్గా పెట్టేసినట్లయితే దాని నిండా వాటర్ అయితే స్టోర్ అయిపోతుందండి, క్లీన్ అవ్వన్నమాట. ఇది డౌన్ ర్యాక్ అనమాట. ఇది చూడండి, ఈ ర్యాక్ని అయితే కంప్లీట్గా తీసి బయట పెట్టేస్తున్నాను నేను. చాలా సింపుల్గా తీసి బయట పెట్టేయచ్చు. వీల్స్ ఉంటాయన్నమాట దానికి. ఇలా చూసారా, డౌన్లో మనకి ఇక్కడ 4 వీల్స్ ఉండే ఫ్యాన్ లాగా ఒకటి ఉంటుంది. దీనికి కూడా ఫుల్గా హోల్స్ అయితే ఉంటాయి. వాటి లోపల నుంచే మనకు ఫోర్స్గా వాటర్ అయితే వచ్చి సామాన్ల మీద పడుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా వాటర్ లాగా ఆ హోల్లో, దాంట్లో అయితే మనం డిష్ వాషర్ సాల్ట్ అని ఉంటుందండి. దీన్ని యాడ్ చేసుకోవాలి. ఇది కంప్లీట్గా 1 kg మొత్తం యాడ్ చేసేయాలి ఒకేసారి. ఒకసారి ఇది యాడ్ చేసుకుంటే ఇంకా 1 month 1.5 month ఇంకా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మన ఏరియాలో ఉండే వాటర్ టీడీఎస్ని బట్టి ఇది డిపెండ్ అవుతుంది అన్నమాట, అది ఎన్ని నెలలు వచ్చేది. వాటర్ టీడీఎస్ ఎక్కువ ఉంటే మాత్రం అది 1 monthకి అయిపోతుందండి, మళ్ళీ ఫిల్ చేసుకోవాలి. ఇది వచ్చి ఫిల్టర్ అనమాట. ఏదైనా డస్ట్ పార్టికల్స్, చెత్త ఏమైనా ఇరుక్కున్నప్పుడు మనకు ఈ ఫిల్టర్లో ఆగిపోతాయి అన్నమాట, మిషన్ పాడవకుండా. కానీ మోస్ట్లీ చెత్త తీసేసే వేసుకోవాలండి. ఏదన్నా సన్న డస్ట్ ఉన్నా కూడా ఈ ఫిల్టర్ అయితే క్లీన్ చేసేస్తుంది. ఇది వచ్చి డ్రైన్ అవుట్ పంప్ అనమాట. దీని లోపల నుంచి ఒక పైప్ ఉంటుంది, దాని నుంచే మనకు వేస్ట్ వాటర్ అంతా బయట వెళ్తుంది. మనం చెత్త తీయకుండా వేయడం వల్ల ఈ పెద్ద హోల్స్లో నుంచి లోపల వెళ్ళి ఆ పైపు బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని మోస్ట్లీ క్లీన్ చేసి వేసుకోవాలి, చెత్త వేయకూడదు అనమాట. వాషింగ్ మిషన్లో ఎలా అయితే మనం బట్టలలో ఉండే ఎన్నో కాయిన్స్ ఎన్నో ఉన్నప్పుడు తీసి వేస్తాం కదా, అలాగే ఈ డిష్ వాషర్లో కూడా మనం చెత్త ఏమి లేకుండా వేసుకోవాలి. ఇది పైన స్టాండ్ చూడండి, దీనికి బటన్స్ అయితే ఉంటాయి 2 sides. వీటిని రెండింటిని ఒకేసారి పట్టి ప్రెస్ చేసినట్లయితే ఈ ర్యాక్ అనేది డౌన్కి వెళ్తుంది అనమాట. కొంచెం పెద్ద పెద్ద బౌల్స్ అవి ఎక్కువ ఉన్నప్పుడు ఇలా పెట్టుకోవచ్చు. కానీ మనం కింద స్టాండ్ పెట్టినప్పుడు చూడండి, దీనికి వీల్స్ ఉన్నాయి, చాలా నీట్గా అయితే ప్లేస్ చేసేయచ్చు దీన్ని. కింద స్టాండ్ పెట్టినప్పుడు కొంచెం పెద్ద అవి పెడితే పట్టదనమాట. అవి చూసారా, ఆ హోల్స్ నుంచే మనకు వేపర్ వస్తుంది. ఇది వచ్చి మనకి డిష్ వాషర్ డిటర్జెంట్ వేసుకోవడానికి ఇచ్చారనమాట ఇక్కడ. ఇది వచ్చి 2 side లిక్విడ్ వేసుకోవడానికి. ఈ సింబల్ ఉంది కదా స్టార్ లాగా, ఈ సింబల్ మనకు పైన డోర్ పైన ఉంటుంది. ఆ 2 side లిక్విడ్ అయిపోయినప్పుడు మనకు అదైతే ఇండికేట్ చేస్తుంది అయిపోయింది అనేసి. ఇందులో వేయాలన్నమాట ఆ లిక్విడ్. ఇది 2 side లిక్విడ్. ఈ 2 side లిక్విడ్ వేయడం వల్ల మనకు సామాన్లు అంటే మచ్చలు అలా లేకుండా చాలా షైనింగ్గా వస్తాయన్నమాట. ఈ పైన ర్యాక్లో మనకు ఈ స్టాండ్ ఉంది కదా, ఇది మనం ఇలా డౌన్ చేసి పెట్టుకోవడం వల్ల ఏమన్నా ప్లేట్స్ పెట్టినప్పుడు మనకు ఖచ్చితంగా తగులుతుందండి. అప్పుడైతే మనకు పెట్టుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది. స్టాండ్ మోస్ట్లీ పెద్ద ప్లేట్లు ఉండేవాళ్ళు పైకే పెట్టుకోవాలన్నమాట. దాన్ని మళ్ళీ పైకి పెట్టుకోవాలంటే ఏం లేదండి, సేమ్ ఆ బటన్స్ ఉన్నాయి కదా, బటన్స్ రెండింటిని ఒకేసారి ప్రెస్ చేసుకొని పైకి లేపితే అది పైకి అయితే వచ్చేస్తుంది. ఇలా అనమాట. మనం సామాన్లు వేసినప్పుడు ఆ ఫ్యాన్లు అనేటివి కింద సామాన్లకు తగలకూడదు అనమాట. నేను చూడండి అల్యూమినియం ప్లేట్స్ కూడా పెట్టేస్తున్నాను, ప్లాస్టిక్ కూడా పెట్టేస్తున్నాను. ఎందుకంటే నేను ఇది ఆప్షన్స్లో టైమింగ్స్ ఉంటాయన్నమాట. 3 hours, 1 hour, 1.5 hour అలా ఉంటాయి. 1.5 hour 3 hours పెడితే మాత్రం ప్లాస్టిక్ ఈ అల్యూమినియం అన్ని కలర్ మారిపోతాయి, ప్లాస్టిక్ అయితే బెండ్ అయిపోతాయి అన్నమాట, మెల్ట్ అయిపోతాయి. నేనైతే 1 hourలోనే పెడతాను, 59 minutesలోనే పెడతాను అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ మనం చెత్త తీసేసి వేస్తున్నాం కాబట్టి ఎక్కువ టైం పెట్టాల్సిన అవసరం లేదు. ఎక్కువ హీట్ పెడితే మన పాత్రలు కూడా కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి నేను
ఓన్లీ 59 మినిట్సే పెడతానన్నమాట. పవర్ కూడా సేవ్ అవుతుంది. నేను రోజుకి 1 టైం మాత్రమే వేస్తానండి. ముందుగా మనం తిన్నప్పుడే మనం డస్ట్ తీసేసి డస్ట్‌బిన్‌లో వేసుకొని బౌల్‌ని ఊరికే అలా వాటర్‌తో చెత్త లేకుండా క్లీన్ చేసుకొని ఒక టబ్‌లో అయితే వేసి పెట్టుకునేస్తాను. అలా అయితేనే మనం ఈజీగా ఉంటుంది. అన్ని షింక్‌లో ఉంటే మాత్రం టైం పట్టేస్తుందనమాట. డిష్ వాషర్ కన్నా తోముకోవడమే మేలు అనిపిస్తుంది. చాలామంది అయితే కామెంట్స్ చేశారండి, డిష్ వాషర్‌లో ఇలా పెట్టడము ఇవన్నీ చేయడం చాలా టైం అవుతుంది కదా, అదేదో చేత్తో కడుక్కోవడం బెటర్ కదా అనేసి పెట్టున్నారు ఇంతకుముందు వీడియోలో. కానీ అలా చేయడానికి మనం అన్ని బౌల్స్ కడుక్కోవడానికి మనకు 1 అవర్ అయితే పడుతుందండి. డిష్ వాషర్‌లో ప్లేస్ చేయడానికైతే మనకు ఓన్లీ 10 మినిట్స్ పడుతుంది. కానీ మనం ఇవి తిన్నప్పుడే మనం ఊరికే అలా డస్ట్ లేకుండా క్లీన్ చేసుకొని ఒక టబ్‌లో వేసి పెట్టుకుంటే ఇది 10 మినిట్స్‌లో అయిపోతుందండి. చాలా ఈజీగా యూస్ చేసుకోవచ్చు. అంటే వర్కింగ్ ఉమెన్స్, చిన్నపిల్లలు ఉండే పేరెంట్స్ వీళ్ళు ఉంటారు కదా, ఇలాంటి చేసుకునే వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. ఇదైతే ఒక కిట్ అండి. దీని లోపల స్పూన్స్, ఇంకా గరిటెలు ఇలాంటివన్నీ దీని లోపల పెట్టేసి డైరెక్ట్గా పెట్టేయచ్చు. కానీ నేను ఇదైతే పెట్టనండి. తక్కువ సామాన్లు ఉన్నప్పుడు అది పెట్టుకోవచ్చు. కానీ అది పెడితే మనకి ఎక్కువ ప్లేస్ అయితే ఆక్యుపై చేస్తుంది. ఇప్పుడు పై ర్యాక్లో అయితే చిన్న చిన్న గ్లాసెస్, బౌల్స్ ఇవన్నీ పై ర్యాక్లో పెడతాను. కొంచెం పెద్ద బౌల్స్, పెద్ద పెద్ద ప్లేట్స్ ఇవంతా కింద ర్యాక్లో పెడతాను అనమాట. ఈ పిల్లల లంచ్ బాక్సులు, ఇంకా టీ గ్లాసెస్ ఇవైతే డైరెక్ట్గా పెట్టేయచ్చండి. ఏం వాష్ చేయాల్సిన అవసరం లేదు, అట్లా చెత్త ఏమి ఉండదు కాబట్టి. కానీ బాగా మాడిపోయి అలాంటివి అయితే ఇది క్లీన్ చేయలేదండి. కానీ ఆ హాట్ వాటర్ వల్ల బాగా సాఫ్ట్గా అయిపోతాయి. మళ్ళీ మనం తీసి కూడా సింపుల్గా అలా క్లీన్ చేసుకుంటే అయిపోతుంది. అన్నిటినీ మనం బోర్లు ఇచ్చే పెట్టాలండి. ఇదైతే మిక్సీ జార్ అనమాట, ఇది కూడా పెట్టేస్తున్నాను. ఈ డైరెక్ట్గా మనం ఒక బౌల్లో వేసుకునేసి అంటే టబ్లో వేసుకునేసి పెట్టేయచ్చు అనమాట. తిన్న ప్లేట్స్లో మాత్రం చెత్త అది ఉంటే మాత్రం తీసుకొని వేసుకోవాలి. ఇంకా మనం కుక్కరు, హాట్ బాక్సెస్, ఇంకా ఏదైనా కొంచెం పెద్ద పెద్ద సామాన్లు అయితే మనం చేత్తో కడుక్కోవాల్సి వస్తుంది. కానీ కంప్లీట్గా ఒక 2 టబ్బుల సామాన్లు అయితే ఇందులో సరిపోతాయండి 14+ డిష్ వాషర్లో. ఎవరైనా డిష్ వాషర్ కొనుక్కోవాలని ఐడియా ఉంటే LG డిష్వాషరే కొనుక్కోండి. నేనైతే కంప్లీట్గా దీన్నే సజెస్ట్ చేస్తాను. నాకైతే ఒక రిపేర్ కూడా రాలేదు. చాలా నీట్గా క్లీన్ అవుతుంది. సౌండ్ కూడా చాలా తక్కువ వస్తుందండి. ఇలా చూసారా, ఇవి గరిటెలు అనమాట. నేనైతే ఆ గరిటెలు స్టాండ్ పెట్టలేదు కదా, ఈ గరిటెలు ఎక్కడో దగ్గర వాటి పైన పడే విధంగా అడ్జస్ట్ చేసి పెట్టేస్తాను అనమాట. ఎక్కువ సామాన్లు పడాలంటే మనం ఇలానే పెట్టుకోవాల్సి వస్తుంది. స్టార్టింగ్ కొన్నప్పుడైతే కాస్త ఇబ్బంది అవుతుందండి. ఎలా సెట్ చేసుకోవాలో అర్థం కాదు. అబ్బా, దీనికన్నా కడుక్కోవడం బెటర్ అనిపిస్తుంది. ఇది చూడండి, స్పూన్స్ అనమాట. ఆ స్పూన్లకు సపరేట్గా ఒక స్టాండ్ ఉంది, దాంట్లో పెట్టేయచ్చు అనమాట. అండ్ తర్వాత ఇది మనం వాడే కొద్దీ మనకు ఈజీ అనిపిస్తుంది అనమాట. చాలా స్పీడ్గా అయిపోతుంది పని కూడా. వర్కింగ్ ఉమెన్స్కి అయితే చాలా హెల్ప్ఫుల్గా చెప్పచ్చండి ఇది. మనం ఇంట్లో ఉండే వాళ్ళంటే కాస్త లేట్గా అయినా కడుక్కుందాం అనుకుంటారు. వర్కింగ్ ఉమెన్స్ అలా కాదు కదా, ఒక 20 మినిట్స్ అయినా వాళ్ళకి సేవ్ అవుతుంది కదా. గరిటెలు అండి ఇలా మనం నిలువుకి పెట్టామనుకోండి, ఇంకా డౌన్లో ఫ్యాన్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్యాన్స్ తిరగడం వల్లే మనకు వాటర్ అనేది స్ప్రే అవుతుంది. ఈ గరిటెలు ఇలా పెట్టేసామనుకోండి, ఇంకా ఆ ర్యాక్ వరకు అసలు క్లీన్ అవ్వదు అనమాట, ఆ ఫ్యాన్ అలానే ఆగిపోతుంది. సో అది చూసుకొని పెట్టుకోవాలండి. గరిటెలు పెట్టేటప్పుడు ఇలా తగలకుండా పెట్టుకోవాలి. కింద ఉండే ప్లేట్స్ కూడా పై ర్యాక్కి తగలకుండా పెట్టుకోవాలన్నమాట. ఆ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఒక 1 మంత్ అయితే మనకు అలవాటు అయిపోయిందంటే మళ్ళీ మనమే చాలా సింపుల్గా పెట్టేస్తామండి. కింద డౌన్లో వీల్ ఉంది కదా, అది కూడా తిరుగుతుందా లేదా చెక్ చేసుకోవాలన్నమాట. ఇదైతే మనకు డిష్ వాషర్ డిటర్జెంట్ వేసుకోవడానికి ఇచ్చారనమాట. ఇక్కడ ఆ బటన్ ప్రెస్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. ఇందులో నేను 1 kg డిష్ వాషర్ డిటర్జెంట్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఈ డబ్బాలో వేసుకుంటాను అనమాట, ప్యాకెట్లో వస్తే. ఈ డిష్ వాషరు, రిన్ సైడ్ లిక్విడ్, డిష్ వాషర్ సాల్ట్ గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను. నెక్స్ట్ వీడియోలో చెప్తాను వాటి గురించి, ఎలా ప్రెషర్ చేసుకున్నాను. కాస్ట్లీ ఉంటాయండి, నేనైతే అంత కాస్ట్ పెట్టను. నేనైతే ఫార్చ్యూన్ అనే కంపెనీ కొంటాను. 560 రూపీస్ పడుతుంది టోటల్ కిట్టు. చెప్తాను దాని గురించి, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇలా అయితే ఇప్పుడు డిష్ వాషర్ని క్లోజ్ చేసేసుకొని ఆన్ చేయాలన్నమాట. ఫస్ట్ అయితే అన్నీ ఒకసారి వెలుగుతాయి, మళ్ళీ ఆఫ్ అవుతాయి. పవర్ బటన్ ఆన్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా, నేను డైలీ వాడేది అనమాట. ఎకో అనే దాంట్లో ఉంటుంది చూడండి. ఎకో అనేది 3 hours 15 minutes అనమాట. ఇది నేను యూస్ చేయనండి. ఇదైతే లాంగ్ ప్రెస్ చేసినప్పుడు రిన్స్ అని ఉందన్నమాట. జస్ట్ ఏమన్నా ఊరికే అలా కడుక్కోవాలి అన్నప్పుడు లాంగ్ ప్రెస్ చేసినప్పుడు ఆ రిన్స్ పడుతుంది. నెక్స్ట్ టర్బో, ఇది నేను డైలీ యూస్ చేస్తానండి. టర్బోలో ఎక్స్ట్రా డ్రై అనే ఆప్షన్ చూపిస్తుంది, దాన్ని అయితే ఆఫ్ చేసేస్తాను నేను.
ఎక్స్ట్రా డ్రై ఏం అవసరం లేదు. ఎక్స్ట్రా డ్రై పెడితే ప్లాస్టిక్ ఇవన్నీ వేయలేమన్నమాట. ఓన్లీ 59 మినిట్స్కే మనకు వాష్ అయితే పూర్తయిపోతుంది ఈ సైకిల్. దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే మనకు ఇది 38 మినిట్స్కే వచ్చేస్తుందన్నమాట. అంటే ఎక్కువ మురికి లేకుండా, ఆయిలీ లేకుండా ఏదో సింపుల్గా అలా ఉన్నప్పుడు ఇలా 38 మినిట్స్లోనే మనకు సైకిల్ కంప్లీట్ అయిపోతుంది. ఇది డౌన్లోడ్ సైకిల్, అదేదో ఆన్లైన్లో చేసుకోవాలండి, నాకు ఐడియా లేదు. ఇంకా డ్యూయల్ జోన్, హాఫ్ లోడ్ ఇలా ఉన్నాయి కదా, అంటే లోపల 2 ర్యాక్స్ ఉన్నాయి కదా, ఏదైనా ఒక ర్యాక్ పెట్టినప్పుడే హాఫ్ లోడ్ అని చెప్పి ఆప్షన్ నొక్కి చేయాలా. ఇక్కడ వచ్చి లాక్ అనమాట, డబుల్ ప్రెస్ చేసుకుంటే 2 ఫింగర్స్తో మనకు లాక్ అవుతుంది, పిల్లలు అలా ఓపెన్ చేయకుండా. నెక్స్ట్ ఇది వచ్చి స్టార్ట్ బటన్ అనమాట, దాని కింద క్యాన్సిల్ అని ఉంది కదా, దాన్ని లాంగ్ ప్రెస్ చేసినట్లయితే మన సైకిల్ మనం పెట్టిన 38 మినిట్స్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది, మళ్ళీ మొదటికి వస్తుంది అనమాట. మళ్ళీ ఆన్ చేసుకోవాలి మిషన్. ఇప్పుడైతే డిలే స్టార్ట్, ఇది వైఫై ద్వారా స్టార్ట్ అవుతుందండి. బయట ఎక్కడన్నా ఉన్నా మనము ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకొని బయట ఎక్కడి నుంచి అయినా కూడా దీన్ని ఆపరేట్ చేయొచ్చు. ఇదైతే నేను డైలీ పెట్టే మోడ్ అనమాట. దీంట్లో ఎక్స్ట్రా డ్రై ఆప్షన్ అయితే ఆపేస్తున్నాను. 59 మినిట్స్కి దీన్ని అయితే నేను సైకిల్ స్టార్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి సాల్ట్ ఇండికేట్ సింబల్ అనమాట. సాల్ట్ అయిపోయినప్పుడు ఎస్ అనే సింబల్ దగ్గర బ్లింక్ అవుతుంది లైట్, మనం ఫిల్ చేసుకోవాలి. పైన ఉండేది వచ్చి వైఫై ద్వారా మిషన్ రన్ అవుతున్నప్పుడు ఆడ బ్లింక్ అవుతుంది. కింద వచ్చి డ్రమ్ క్లీన్, మిషన్ ఏదన్నా క్లీన్గా లేకపోతే డ్రమ్ క్లీన్ చూపించేస్తుంది. దానిపైన వచ్చేసి మనకు 2 సైడ్ లిక్విడ్ అయిపోయినప్పుడు ఆ సింబల్ చూపిస్తుంది. ఇప్పుడైతే నేను స్టార్ట్ చేస్తున్నాను మిషన్. ఆఫ్టర్ 1 అవర్ మీకు ఆ సామాన్లు అయితే ఎలా వచ్చాయో చూపిస్తాను. అలా చూసారా, బాగా అయిపోయిందనమాట, సైకిల్ అయితే పూర్తయిపోయింది. దీన్ని ఓపెన్ చేస్తే చూసారా బాగా ఫ్యూమ్స్ వస్తున్నాయి హాట్గా. దీన్ని లైట్గా అలా ఓపెన్ చేసి ఒక అరగంట 1 అవర్ వదిలేసామంటే లోపల ఉండే సామాన్లన్నీ ఆరిపోతాయి బాగా హీట్కి. మనం ఎక్స్ట్రా డ్రై ఆప్షన్లో పెట్టాల్సిన అవసరం లేదండి, మన కరెంట్ బిల్ కూడా సేవ్ అవుతుంది. ఇలా చూసారా ఇడ్లీ ప్లేట్లు ఇందాక డస్టీగా ఉన్నాయి కదా, చాలా నీట్గా హైజీన్గా వస్తాయండి. మనం చేత్తో కడిగే వాటిని ఎవ్రీ డే మన ఎండలో పెట్టలేం కదా, ఇలా అయితే మనకు హాట్ వాటర్తో క్లీన్ చేస్తుంది కాబట్టి మిషన్ మనకు లంచ్ బాక్సెస్ కూడా చాలా హైజీన్గా ఉంటాయన్నమాట. దీనికైతే నాకు మంత్కి ఒక 300 వరకు వస్తుంది అనుకుంటున్నాను నేను కరెంట్ బిల్ అయితే. ఎందుకంటే జనరల్గా వాషింగ్ మిషన్స్కి ఎంత అవుతుందో డిష్ వాషర్కి కూడా అంతే అవుతుంది. బట్ దీని డిటర్జెంట్ సాల్ట్ 2 సైడ్ లిక్విడ్ టోటల్ కిట్ వచ్చేసి మనకు 560 పడ్డాయండి. దాని గురించి నెక్స్ట్ వీడియో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.